తాంబూలా ఇచ్చేసాం తన్నుకు చావండ్రా అన్నట్లుంది తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి. చెట్టు మీద కొంగల కరీంనగర్ లో జరుగుతున్న పొలిటికల్ హీట్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగా అధికార పక్షం విపక్షం మధ్య ప్రతిరోజు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటూనే ఉంటాయి. కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు తెలంగాణలో రెండు విపక్ష పార్టీలు బద్ధ శత్రువుల్లా మారాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ నేతలు తన్నుకుంటుంటే అధికార పార్టీ నేతలు మాత్రం అబ్బబ్బా ఏం ఫీల్ ఉంది మామా అంటూ కరీంనగర్ లో జరుగుతున్న రచ్చను సినిమా చూసినట్లు చూస్తోంది. కరీంనగర్ లో రాజకీయాలు ఎప్పుడూ గరంగానే ఉంటాయి. ఒకప్పుడు ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ జిల్లా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న గొడవలతో రచ్చరచ్చగా మారుతోంది. సాధారణంగా రాజకీయాల్లో ప్రతిపక్షాలు కలిసి అధికార పక్షాన్ని ఇరుకును పెడుతూ ఉంటాయి. కానీ కరీంనగర్లో మాత్రం ప్రతిపక్షాలే బద్ధ శత్రువుల్లా మారి కొట్టుకుంటున్నాయి. అఖిలపక్షంగా అధికార పార్టీపై పోరాటం చేయాల్సిన బీజేపీ బీఆర్ఎస్ నేతలు వీధుల్లోకెక్కి కొట్టుకునే స్థాయికి వచ్చారు. అయితే ఇదంతా చూస్తూ అధికార పక్షం సైలెంట్ గా ఎంజాయ్ చేస్తోంది. శత్రువులిద్దరూ కొట్టుకుంటుంటే ఏం ఫీల్ ఉంది మామా అంటూ ఎంజాయ్ చేస్తోంది. కరీంనగర్లో సెకండ్ ప్లేస్ కోసం, తమ ఉనికి చాటుకోవడం కోసం ఇరు పార్టీల నేతలు కొట్టుకునే స్థాయికి వెళ్లి రాష్ట్ర రాజకీయాలను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన మాటల తూటాలు పేల్చారు. బండి సంజయ్ తీసుకునే తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ తీవ్రమైన స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. ఇక గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య కూడా వివాదం ముదిరింది. ఇసుక, గ్రానైట్ మాఫియా అంటూ ఒకరిపై మరొకరు పాత చిట్టాలు బయటకు తీశారు. నువ్వు జైలుకు వెళ్తావంటే లేదు నువ్వే జైలుకు వెళ్తావంటూ సవాళ్లు చేసుకున్నారు. ఇక నేతల మధ్య గొడవలో కార్యకర్తలు కూడా జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం భౌతిక దాడులకు దారితీసింది. నేతలు మైక్ల ముందు తిట్టుకుంటుంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి వెళ్లారు. ఫ్లెక్సీలు చింపడం నుండి సోషల్ మీడియా పోస్టుల గొడవలు చిలికి గాలివానలా మారి తన్నుకునే వరకు వెళ్లాయి. తాజాగా కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై కమలం పార్టీ నేతలు దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఊరుకున్నారంటే వారి వేడి చల్లారలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు. అక్కడ మొదలైన వివాదం హుజూరాబాద్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కూడా బీజేపీ శ్రేణులు దాడికి యత్నించాయి. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాయి. బీజేపీ నేతల దాడులకు నిరసనగా బీఆర్ఎస్ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. ఎక్కడైనా ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు బంద్కు పిలుపునిస్తాయి. కానీ కరీంనగర్లో మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీ దాడులను నిరసిస్తూ మరొక ప్రతిపక్ష పార్టీ బంద్కు పిలుపునివ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం చూసి అధికార పార్టీ మాత్రం చిల్ అవుతోంది. తమ ప్రత్యర్థి పార్టీలు తన్నుకోవడం కాంగ్రెస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మేము పాలన చూసుకుంటున్నాం, వాళ్ళు గల్లీ గొడవలు చూసుకుంటున్నారని ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ కాంగ్రెస్ కు దొరికింది. రెండు ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు పక్కన పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ఒకరిపై ఒకరు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించుకునేదాకా వెళ్లారు. ప్రభుత్వం ఫెయిల్ అయిన అంశాలు, స్థానిక సమస్యల కంటే నేతల తిట్ల పురాణమే ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో సామాన్య జనం విస్తుపోతున్నారు. ఎలాగైనా కరీంనగర్ కోటలో జెండా పాతాలని బీజేపీ చూస్తుంటే ఉన్న పట్టు కోల్పోకూడదని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కానీ ఈ ఈగో వార్లో మాత్రం కాంగ్రెస్ హాయిగా కాలు మీద కాలు వేసుకొని అక్కడ జరుగుతున్న రచ్చను ఎంజాయ్ చేస్తోంది. మరి ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ముష్టి యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.